77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆవిష్కరించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో సోమవారం మధ్యాహ్నం 12:40 సమయంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతి సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శాసనసభ్యులు గల్లా మాధవి, డాక్టర్ బూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి, గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చెల్లా ఓబులేసు, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా అటవీ అధికారి హిమ శైలజ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి జ్యోతి బసు, ఇతర జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరిని ఆహ్వానిస్తున్నాం. కలెక్టర్ గారు అమృత హస్తాలతో జాతీయ పతాక ఆవిష్కరణ. सम्मान घाट समाप्त हुआ, करने की आज्ञा प्रदान करें. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ స్వాతంత్ర్యం కోసం వినలేని త్యాగాలు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ గారికి, అమరవీరులైన అనేక మంది మహానీయులకు ఈ సందర్భంగా నా వినమ్ర జోహార్లు. ఎందరో మహానీయులు, మేధావులు కృషి ఫలితంగా భారత రాజ్యాంగం రూపుదిద్దుకొని 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఈ శుభదినమున మన దేశం ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, సార్వభౌమ గణతంత్ర రాజ్యాంగం అవతరించింది. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకొని నివాళి అర్పించడం మన అందరి కర్తవ్యం. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ వంటి 10 ముఖ్య సూత్రాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే 5 సంవత్సరాలలో 15% కంటే ఎక్కువ జిఎస్డిపి వృద్ధి రేటులో జిల్లాలో సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో రహితంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. గుంటూరు జిల్లాను పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన జిల్లాగా మార్చేందుకు నిరంతరం కృషి జరుగుతోంది. ఈ సందర్భంగా జిల్లాలో అమలు